హాయ్ అండి. ఇప్పుడే అల్లా నరేష్ గారు నటించిన 12 రైల్వే కాలనీ అనే సినిమా చూశాను. సినిమా నాకు నచ్చలేదు. సినిమాకి సరిగ్గా పనిచేసిన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది ట్రైలర్ కట్ చేసిన వాళ్ళు మాత్రమే. ట్రైలర్ చాలా బాగుంటుంది. పొలిమేర 1-2 తీసిన మేకర్స్ ఈ సినిమా తీశారని తెలిసి వెళ్ళాను, కానీ సినిమా బాగాలేదు. ఓటీటీలో చూస్తాకైతే పర్వాలేదు, కానీ మరీ టికెట్ పెట్టి కొనుక్కుని వెళ్ళేంత సినిమా అయితే కాదు. సినిమా చూస్తున్నప్పుడు నాతో పాటు కలిపి 5 ఉన్నారు. నరేష్ అన్న సినిమాకి పాపం ఎవరు ఆదరించట్లేదు అనుకున్నాను, కానీ సినిమా పూర్తయ్యాక కనిపించింది 5 చాలని. ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్ సన్నివేశాలతో అలా సాగిపోయింది. సెకండ్ హాఫ్లో సాయి కుమార్ గారి ఎంట్రీ తర్వాత అయినా బాగుంటుంది అనుకున్నాను, కానీ ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ చాలా లాజిక్లెస్గా సాగినాయి. కనీసం సాయి కుమార్ గారిని తీసుకున్నందుకైనా మంచి కథ రాసి ఉంటే బాగుండేది. అల్లా నరేష్ అన్న యాక్టింగ్ చాలా ఇష్టం నాకు. అలాంటి హీరోని పెట్టుకుని చాలా సింపుల్గా తేల్చేశారు సినిమాని. సినిమా లాస్ట్కి వాళ్ళు చెప్పిన కథకి మనం ఏకీభవించడానికి రియల్గా జరిగిన కొన్ని సన్నివేశాలను చూపించారు. కనీసం వాటిలో కొన్ని అంశాలు పెట్టిన సినిమా బాగుండేది అనిపించింది. సినిమా అస్సలు ఆకట్టుకోలేదు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఈ సినిమా మీద మీకు మంచి ఉద్దేశం ఉంటే మీ దగ్గరలో ఉన్న థియేటర్లో చూసి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. దిస్ ఇస్ అశోక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.